తాజాగా నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ 2025 తనకు మిశ్రమ అనుభవాలు మిగిల్చిందని, అయితే ఛాంబర్ ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్గా ఘన విజయం సాధించడం ఒక్కటి హ్యాపీ మూమెంట్ అని పేర్కొన్నారు. 2024లో రివ్యూల గురించి మాట్లాడకూడదని తాను ఒక తీర్మానం తీసుకున్నానని నాగవంశీ తెలిపారు. జనాలు రెగ్యులర్ సినిమాలు చూడడం ఎలా మానేశారో అలాగే రివ్యూల గురించి ఎంతసేపు మాట్లాడినా విసుగు చెందుతారని ఆయన తెలిపారు. తన రాబోయే సినిమాల రిలీజ్ల గురించి మాట్లాడుతూ 2026 చాలా బిజీగా ఉంటుందని, హిట్ల సంఖ్య ముఖ్యం కానీ రిలీజ్ల సంఖ్య కాదని నాగవంశీ తెలిపారు. అనగనగా ఒక రాజు సంక్రాంతికి, ఫంకీ క్రిస్మస్ కు అనుకున్నప్పటికీ అనూహ్య పరిస్థితుల వల్ల అన్ని ఒకే బంచ్గా మారాయన్నారు. గతేడాది 1-2 ఫ్లాప్లకు రాగానే సోషల్ మీడియాలో తన పని అయిపోయిందని విమర్శలు వచ్చాయని, కానీ వాటికి భిన్నంగా తాను ఎక్కువ సినిమాలు చేయడం ప్రారంభించారన్నారు. ఆగస్టులో వచ్చిన ఫ్లాప్లు తాను నిర్మించినవి కాదని, కేవలం డిస్ట్రిబ్యూట్ చేసిన చిత్రాలని, దానివల్ల తనను నిందించడం సరికాదని స్పష్టం చేశారు. 2025లో తనను ఆశ్చర్యపరిచిన సినిమా గురించి అడగ్గా, తాను తీసిన కింగ్డమ్ అనుకున్న స్థాయిలో ఆడకపోవడం ఒక ఆశ్చర్యకరమైన విషయమని, సెకండ్ హాఫ్ లో ఎక్కడో ట్రాక్ తప్పిందని అన్నారు. ఒక హీరో లేదా దర్శకుడితో సినిమా చేసిన తర్వాత ఫలితం సరిగా రాకపోతే వారితో సంబంధాలు దెబ్బతింటాయనే అభిప్రాయాన్ని నాగవంశీ ఖండించారు. సినిమా జర్నీ స్మూత్ గా ఉంటేనే సంబంధాలు నిలబడతాయని, హిట్ ఫ్లాప్ అనే అంశం ముఖ్యం కాదని స్పష్టం చేశారు. జర్నీ బాగా లేకపోతే హిట్ అయినా కూడా సినిమా చేయాలనిపించదని అన్నారు. సినిమా ఇండస్ట్రీలో వార్తలు, గాసిప్లు, కలెక్షన్ల లెక్కలు, పోస్టర్ల ప్రచారం అంతా ఒక మిత్ అని నాగవంశీ అన్నారు. బుక్ మై షో రేటింగ్లు, యూట్యూబ్ వ్యూస్, కనెక్షన్లు, పోస్టర్లు అన్నీ మేనేజ్ చేయబడతాయని, ఏది నిజమో తెలుసుకోవడం కష్టమన్నారు. ఒక పెద్ద సినిమాని ఘోరంగా ఫ్లాప్ అయితే తప్ప, లేదా పెద్ద హిట్ అయితే తప్ప నిజం బయటపడదని, మిడ్ రేంజ్ సినిమాల ఫలితాలు ప్రమోషన్స్ పై ఆధారపడి ఉంటాయన్నారు. హీరోలను సంతృప్తి పరచడానికి యావరేజ్ లేదా బిలో యావరేజ్ సినిమాలను హిట్ సినిమాలుగా ప్రచారం చేయాల్సి వస్తుందన్నారు నాగవంశీ.